హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వంట చేస్తున్నారు గుమ్మగుమ్మల్లో? జైపూర్ క్యాప్సికమ్ కర్రీ. జైపూర్ క్యాప్సికమ్ కర్రీ. అవునండి. సో ఎలా, ఇది స్పైసీగా ఉంటుందా లేకపోతే మీడియం స్పైసీనా? కొంచెం కమ్మకమ్మగా ఉంటుందా? ఓకే ఓకే. మరి జైపూర్ క్యాప్సికమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. జైపూర్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, సోంపు పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పంచదార చిటికెడు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ప్యాన్ లో కొద్దిగా నూనె, కొద్దిగా వెన్న అండి. ఓకే. ముందుగా కొద్దిగా జీలకర్ర, సో దీంట్లో ఉల్లిపాయ పేస్ట్ అండి. ఓకే. సో అన్ని పేస్ట్ లాగానే వేసుకోవాలా రాజుగారు దీంట్లో? అవునండి. అంటే కొంచెం ఆ గ్రేవీ ఆ టెక్స్చర్ రావడానికి. ఓకే. సో ఉల్లిపాయ మనం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఓకే. కంపల్సరీ పేస్ట్ అని ఏం లేదు? ఏం లేదండి. ఓకే. సో టొమాటో ఏంటంటే కొంచెం బేస్ ఇస్తున్నాం, సో అది కొంచెం పేస్ట్ లా వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే. సో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో అంటే పేస్ట్ లోంచి కొంచెం తొందరగా వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే. సో దీనికి మనం పర్టికులర్ గా ఏమైనా పేస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా రాజుగారు, లేకపోతే ఎట్లా కామన్ గానేనా? కామన్ గానే ఉంటుంది. సో ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకు. ఓకే ఓకే. సో వేసే కొంచెం మసాలాలు కొన్ని ఏంటంటే కామన్ గా యూజ్ చేసేటప్పుడు, అంటే మనం ఇండియన్ స్పైసెస్ అంతా కూడా అన్ని ప్లేస్లలో కామన్ గానే యూజ్ చేస్తాం. 1-2 కొంచెం అటు ఇటుగా ఉంటాయి. బట్ వాటిని మనం ఎప్పుడెప్పుడు వేస్తున్నాం, ఎంత క్వాంటిటీలో వేస్తున్నాం అనే దాన్ని బట్టి కొంచెం ఆ టేస్ట్ లో వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఓకే ఓకే ఓకే. ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది కానీ. సో దీంట్లో క్యాప్సికమ్ ముక్కలు, ఓకే. సో ఈ క్యాప్సికమ్ ముక్కలు కొంచెం వేగితే మనం టమాటో పేస్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. ఓకే అండి, ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు మగ్గుతూ ఉంటే ఈలోగా మనం చిట్కా చూద్దాం. కొంతమందికి ప్రయాణాలు అస్సలు పడవు, ఊరికే వామిటింగ్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు, కడుపులో తిప్పుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు బస్లో కానీ కార్లో కానీ ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు వామిటింగ్ వస్తుంది అనుకుంటే ముందుగానే ఒక గ్లాస్ ధనియాల కషాయాన్ని తాగేసి దాని తర్వాత కనుక ప్రయాణం చేసినట్లయితే ఈ కడుపులో తిప్పడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇప్పుడు దీంట్లో టమాటో పేస్ట్, ఓకే, సరిపడా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, ఎంటీఆర్ మసాలా వారి పసుపు పొడి అండి. ఓకే. సో ఇది కాంబినేషన్ రోటీస్ లోకి బాగుంటుందా రాజు గారు? రోటీస్ లోకి బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. సో ఆ ముక్కలు అలా బలంగా తీసుకోవచ్చు, కావాల్సి రైస్ లో కూడా తీసుకోవచ్చు. ఓకే. సో కొంచెం అంటే తక్కువ స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే అంత స్పైసీగా ఉండే వాళ్ళు కొంచెం ఆ కమ్మటివి రైస్ లో కంటే పెద్దగా ఇష్టపడరు. సో ఈ టమాటో పేస్ట్ కూడా కొంచెం మనకు మగ్గితే, సో ఇక్కడ పచ్చిదే వాడుకున్నాం మనం టమాటో పేస్ట్, ఉడికించకుండా. ఓకే. సో దీంట్లో కొద్దిగా పెరుగు, కొద్దిగా సోంపు పొడి, కొద్దిగా ధనియాల పొడి. సో అట్ సైడ్ మోస్ట్లీ సోంపు పొడి కంపల్సరీ ఉంటుంది, వాడుతూ ఉంటారు. అవును. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పంచదార అండి, ఫ్రెష్ క్రీమ్. ఓకే.
ఓకే, ఇందాక దాకా మంచి డార్క్ గా ఉంది, మనం లైట్ గా అయిపోయింది, కలర్ మొత్తం టోటల్ గా చేంజ్ అయిపోయింది. సో దీంట్లో పెరుగు పుల్లగా లేకపోయినా పర్లేదండి, కొంచెం ఫ్రెష్ పెరుగు అయినా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం మనకి కమ్మకమ్మగానే వస్తుంది కదా. అవును, క్రీమ్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే కావాల్సిన మనం కొంచెం జీడిపప్పు పేస్ట్ కానీ బాదం పేస్ట్ కానీ అలా డ్రై ఫ్రూట్స్ ఏదైనా పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే ఓకే, సో ఇక్కడ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేస్తుందండి. ఓకే రాజు గారు, జస్ట్ కొంచెం ఆ ఫ్లేవర్స్ అన్ని కాస్త క్యాప్సికమ్ కి పట్టేస్తే సరిపోతుంది, రెడీ తీసేసుకోవచ్చు. చూద్దామా రాజు గారు? ఓకేనండి. నైస్. దీంట్లో కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, ఓకే, జైపూర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఓకే, మరి జైపూర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జైపూర్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె, వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో క్యాప్సికమ్ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, సోపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పంచదార, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జైపూర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. రాజుగారు రొటీస్ చూద్దామా? ఓకేనండి. కొంచెం డిఫరెంట్ గా ఉంది గ్రేవీ. అంటే దీంట్లో మనం వేసుకున్న మసాలాలు కూడా కొంచెం అంటే రెగ్యులర్ గా మనం వాడే కాకుండా అంటే ఏరియా వైజ్ గా నేను చెప్పాను కదా, సో కొంచెం మార్పులు ఉంటాయి. సో టోటల్ గా టేస్ట్ మారిపోయింది. సో జస్ట్ అంటే ఆ సోమ్ పొడి ఒకటి అనేది మనం జనరల్ మన కర్రీస్ లో ఎక్కువ వాడము. అవును. సో అది అండ్ క్రీమ్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసాం కదా. సో ఈ రెండింటి వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ అనేది కొంచెం యాడ్ అయింది. బాగుంది. సోంపు ఎక్కువ తెలుస్తుంది. తర్వాత లైట్ గా క్రీమీ, తర్వాత పెరుగు కూడా వేసుకున్నాం. ఆ సాఫ్ట్నెస్ అనేది చాలా బాగుంది. అవును, టెక్స్చర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీలో స్టోన్స్ తో బాధపడుతున్నారు. ఇది తగ్గాలి అంటే కొద్దిగా తులసి రసం, అంటే ఒక ½ గ్లాస్ తులసి రసంలో 1 స్పూన్ తేనె కలుపుకొని ప్రతిరోజు తాగుతూ ఉండాలి. ఇలా 6 నెలల పాటు కనుక తాగినట్లయితే కిడ్నీలో స్టోన్స్ అనే సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. కొంతమందికి ప్రయాణాలు అస్సలు పడవు, ఊరికే వామిటింగ్ అయిపోతుంది అనుకుంటూ ఉంటారు, కడుపులో తిప్పుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. మరి ఇలాంటప్పుడు బస్లో కానీ కార్లో కానీ ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు వామిటింగ్ వస్తుంది అనుకుంటే ముందుగానే 1 గ్లాస్ ధనియాల కషాయాన్ని తాగేసి దాని తర్వాత కనుక ప్రయాణం చేసినట్లయితే ఈ కడుపులో తిప్పడం, వామిటింగ్ సెన్సేషన్ ఉండడం ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అన్నం ఉడుకుతున్నప్పుడు పైన గంజి ఉంటుంది కదండి, ఆ తేటను కనుక తీసుకుని అందులో కొద్దిగా సాల్ట్ కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే ఒంటికి వేడి చేసినట్లయితే తగ్గిపోతుంది, ఒంటికి చలువదనం కూడా వస్తుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. సాధారణంగా మనకు తలనొప్పి, కడుపు నొప్పి లాంటివి వస్తూనే ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత తగ్గిపోతూ ఉంటాయి. సాధారణంగా వచ్చే కడుపు నొప్పి అయినట్లయితే 2 స్పూన్ల నిమ్మరసం, 1 స్పూన్ అల్లం రసం కొద్దిగా గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగుతూ ఉన్నట్లయితే కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మలబద్ధకం కనుక దీర్ఘకాలికంగా కొనసాగినట్లయితే పైల్స్ అంటే మొలల సమస్య వచ్చేస్తూ ఉంటుంది. ఈ పైల్స్తో బాధపడడం అంటే ప్రత్యక్ష నరకమే అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఈ సమస్య తగ్గుముఖం పట్టాలి అంటే ప్రతిరోజు కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష తినడాన్ని అలవాటు చేసుకోవాలి. ఏదో ఒక రూపంలో రోజు కనుక ఎండు ద్రాక్షను తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గిపోతుంది. ఇప్పుడు మీకోసం ఎంజీఆర్ మసాలా వారి చిట్కా.
మామూలుగా మనం ఉల్లిపాయలు వేయించేటప్పుడు ఫస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుని వేయిస్తే ఉల్లిపాయలు బాగా వేగుతాయి, త్వరగా వేగుతాయి అని అనుకుంటూ ఉంటాం. ఇలా రకరకాల కూరలు చేసుకునేటప్పుడు కూడా మనం ఫస్టే సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుని వేయించుకుంటూ ఉంటాం. కానీ దొండకాయ కూర చేసుకునేటప్పుడు మాత్రం ముందుగానే సాల్ట్ వేయకూడదు. సాల్ట్ ముందే వేసేసినట్లయితే ముక్కలకంతా ఎక్కువగా సాల్ట్ పట్టేస్తుంది. కాబట్టి ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసినట్లయితే ముక్కలకంతా కూడా సాల్ట్ సరిగ్గా పడుతుంది.